Progress. అటామీ పొమిగ్రానైట్ మిక్స్డ్ ఫ్రూట్ జెల్లీ. ఇది మనకి నిన్న రిలీజ్ అయినటువంటి ప్రోడక్ట్ అండి. ఈ ప్రోడక్ట్ కి ఉన్న వాల్యూ బేస్ చేసుకుని ఇప్పటికే అది పెట్టిన 2 గంటల్లోనే సోల్డ్ అవుట్ కావడం జరిగింది. అందుకని మన టీం మెంబర్స్ అందరికీ కూడా దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, ఈ పొమిగ్రానైట్ మిక్స్డ్ ఫ్రూటీ జెల్లీ వల్ల మనం ఎటువంటి బెనిఫిట్స్ తీసుకోగలుగుతాం అనేది క్లియర్ గా చెప్పడం కోసం మీకు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తామండి. మనకి కంపెనీ ఏదైతే చెప్తుందో అబ్సల్యూట్ క్వాలిటీ అబ్సల్యూట్ ప్రైస్ కి పర్ఫెక్ట్ ప్రోడక్ట్ అండి అటామీ పొమిగ్రానైట్ మిక్స్డ్ ఫ్రూట్ జెల్లీ. జనరల్ గా మనకి పొమిగ్రానైట్ గురించి చాలా అందరికి తెలిసిందే అండి. పొమిగ్రానైట్ దానిమ్మ పండు అసలు స్టార్టింగ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం చూస్తే ప్రపంచంలోని అత్యంత పురాతన పండ్లలో ఒకటి ఉంది ఈ దానిమ్మ పండు అండి. సుదీర్ఘమైన మరియు మనోహరమైన చరిత్ర ఈ ఫ్రూట్ ఉండడం జరిగింది. ఇది బహుశా పర్షియాలో ఉద్భవించినప్పటికీ సాగు మధ్యధర అంతటా వేగంగా వ్యాపించి అరేబియా, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా మరియు చైనాలకు విస్తరించింది. ఇక్కడ మన దగ్గర దీన్ని చైనీస్ యాపిల్ అని కూడా పిలవడం జరుగుతుంది. దానిమ్మ పండుకున్న స్పెషాలిటీ అంటే దానిమ్మ పండును జనరల్ గా యూరోప్ కంట్రీస్ లో మరణం మరియు సంతానోత్పత్తికి చిహ్నంగా దీన్ని చూస్తారండి. గ్రీక్ పురాణాలలో దీనికి చాలా స్టోరీస్ ఉండడం జరిగింది. అలాగే దానిమ్మ పండు ఇక్కడ మన ఇండియాలో దీన్ని అనార్ అని కూడా పిలుస్తారు. నార్త్ లో దానిమ్మ పండు ధర్మానికి చిహ్నం అని యూదుల సాంప్రదాయం బోధిస్తుందండి. ఎందుకంటే ఇందులో 613 మిత్ జోట్ లేదా అందులో సీడ్స్ ఆజ్ఞలకు అనుగుణంగా 613 విత్తనాలను కలిగి ఉన్నట్లు చెప్తారు. జనరల్ గా పొమిగ్రానైట్ లో అనేది చిన్న సైజ్ లో 165 అండ్ మోర్ దాన్ పెద్ద సైజ్ లో 1000 ఏవో ఉంటాయి. అది స్టోరీ అండి. జస్ట్ మనం రోజు దానిమ్మ పండు తినడం వల్ల పొమిగ్రానైట్ తింటే మనకు జరిగే బెనిఫిట్ ఏంటి అనేది మీరు అబ్జర్వ్ చేస్తే దానిమ్మ పండు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పేగు ఆరోగ్యము, జీర్ణక్రియ మెరుగుపడడం మరియు పేగు సంబంధిత వ్యాధులను దూరంగా ఉంచుతుంది. అలాగే రోజువారీ ఆహారంలో దీన్ని చేర్చడం వల్ల రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో మరియు నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. అలాగే దానిమ్మ పండు తినడానికి ఉత్తమ సమయం మార్నింగ్ సెషన్ అండి. ఉదయం శరీరానికి భిన్నమైన శక్తి అవసరం. దానిమ్మ గింజలు చాలా బలాన్ని కలిగి ఉంటాయి మరియు శరీరంలో రక్తహీనతను నయం చేస్తాయి. దానిమ్మ పండు భోజనానికి ముందే తినాలి. అలాగే పండ్ల తర్వాత ఎప్పుడు కూడా మనం నీరు త్రాగడం వల్ల గ్యాస్ట్రిక్ రసాలను పలచన చేయవచ్చండి. ఇది జీర్ణ ఎంజైమ్ల స్రావాన్ని తగ్గిస్తుంది. ఈ జీర్ణ ఎంజైమ్లు మీ శరీరంలోని ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడతాయి. అయితే శరీరం వీటిని తగినంతగా ఉత్పత్తి చేయలేకపోతే మన గుండెలో మంట లేదా ఆమ్లత్వంతో బాధపడు దీన్నే అల్సర్స్ అని అంటామండి. అలాగే పండ్ల రసం కంటే కూడా దాదాపు 35% చక్కెరతో మొత్తం పండు ప్రయోజకరమైన యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫైబర్ అందిస్తుంది. అంటే మనకి జ్యూస్ కంటే కూడా డైరెక్ట్ పండు తింటేనే ఎక్కువ బెనిఫిట్ ఉంటుందని చెప్పి రికార్డ్ చెప్పడం అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటిక్స్ జర్నల్లో చెప్పడం జరిగిందండి. అలాగే మనకి ఇప్పుడు మార్కెట్ లో చూస్తున్నటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము బిలీవ్ చేయలేము. అందులో ప్రిజర్వేటివ్స్ కింద ఏ కెమికల్స్ మిక్స్ చేస్తున్నారో కూడా తెలియదు. అందుకని డైరెక్ట్ ఫ్రూట్ తీసుకోమని చెప్తున్నారు. అలాగే దానిమ్మ చర్మానికి కూడా ఎట్లా పనిచేస్తో చూస్తే మనకి పొమిగ్రానైట్ లో విటమిన్ సి నుండి సహజ యాంటీ మైక్రోబయల్స్ ఉంటాయని ప్రూవ్ చేయడం జరిగింది. ఇది చర్మంలోని బ్యాక్టీరియా మరియు ఫంగస్ తో పోరాడడానికి సహాయపడుతుంది మరియు బ్యాక్టీరియా చికిత్స కూడా ఇది దోహదపడుతుందండి. మొటిమల బ్రేక్అవుట్లకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే దానిమ్మ రసం వినియోగం సిస్టోలిక్ రక్తపోటును కూడా తగ్గిస్తుంది. ఇది సీరం ఏసీఈ కార్యక్రమాలను నిరోధిస్తుంది మరియు గుండెకు ఆరోగ్యకరమైన ఏదైతే పండు ఇది ఉందో దానిమ్మ రసం వినియోగం సీరం యాంజియోటెన్సిస్ మార్చే ఎంజైమ్ కార్యక్రమాలను నిరోధిస్తుంది మరియు సిస్టోలిక్ రక్తపోటును తగ్గిస్తుంది. తాజా దానిమ్మ రసం మెలటోనిన్ ను తగ్గించడానికి మంచిగా ఉపయోగపడుతుంది. అంటే మనకి నిద్ర కోసం అండి. తాజా పీజీజే బలహీనమైన ఉపవాసం గ్లూకోజ్ ఉన్న వ్యక్తులలో ఇన్సులిన్ స్థాయిని పెంచుతుంది మరియు ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుంది. దానిమ్మ గింజలు అనారోగ్యకరమైనవి ఇటువంటి ఆధారాలు సూచించినప్పటికీ ఇవి ఎక్కువ మొత్తంలో తీసుకుంటే కూడా మనకి దీర్ఘకాలిక మలబద్ధకం అలాగే పేగు అడ్డంకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దానిమ్మ రసం సాధారణ మొత్తాల్లో తీసుకున్నప్పుడు చాలా మందికి సురక్షితంగా ఉంటుంది. అయితే కొంత వ్యక్తులు జాగ్రత్త వహించాలి.
ప్రతి ఒక్కరికి కొన్ని ఎలర్జీస్ ఉంటాయండి. అలాగే దానిమ్మ కూడా కొంతమందికి ఎలర్జీ ఉంటుంది. ఈ ఎలర్జీ ఉన్నప్పుడు వాళ్ళకి దురద, వాపు, అలాగే ముక్కు కారడము, అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడవచ్చు. అటువంటి టైంలో ఫ్రూట్ లేదంటే మన ప్రొడక్ట్ కూడా ఆపేయాలి. అలాగే దానిమ్మ రసంలో మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సాధారణంగా దానిమ్మ రసం తాగడానికి సురక్షితం. మీరు స్వచ్ఛమైన దానిమ్మ రసాన్ని తాగుతున్నారని నిర్ధారించుకోవడానికి మనము ఎటువంటి ఎవిడెన్స్ లేవండి ప్రొడక్ట్ తయారు చేసిన బయట మార్కెట్‌లో. మరియు చక్కెర కలిపిన రసాల మిశ్రమం ఉంటుంది. అలాగే ప్రిజర్వేటివ్స్ కూడా ఇందులో యాడ్ చేస్తారు. ఇది క్యాలరీస్‌ని ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఇది కొంతవరకు ఎఫెక్ట్ గానే ఉంటుంది. అలాగే కొల్లాజెన్‌ను ఇంప్రూవ్ చేస్తుందండి. కొల్లాజెన్ అనేది ఆహ్, చర్మ నిరోధక ప్రయోజనాలను కలిగి ఉన్నందున దాని చర్మానికి ఇది బెస్ట్‌గా ఉంటుందండి. అదే కొల్లాజెన్ మరియు ఎలాస్టిన్ ఉత్పత్తిని మెరుగుపరచడం ద్వారా చర్మం యొక్క ఆకృతిని మెరుగుపరుస్తుందని ప్రూవ్ చేయడం జరిగింది. అలాగే దానిమ్మ రసం ముఖానికి గూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ఇది మనకి టెంటోనైట్ అండ్ అసిటిక్ బంకమట్టి కలిపి మొహానికి గూడా అప్లై చేసుకుంటే ఇది గూడా బాగా యూజ్ అవుతుంటుంది. అలాగే దానిమ్మ రక్తపోటుకు గూడా అండి 28 రోజుల పాటు ప్రతిరోజు ఒక కప్పు దానిమ్మ రసం తాగడం వల్ల స్వల్ప కాలంలో అధిక రక్తపోటును తగ్గించవచ్చు. దీనికోసం 2012లో ఆడ దీని మీద రీసెర్చ్ కూడా చేయడం జరిగింది. అలాగే దానిమ్మ రసం రక్తనాళాల నష్టాన్ని తగ్గించడం ద్వారా ధమనుల గట్టిపడడాన్ని నిరోధించడమే కాకుండా యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉండే రసం ఈ వ్యాధి పురోగతిని కూడా తిప్పికొట్టగలదని ప్రూవ్ చేయడం జరిగిందండి. అలాగే రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ఇది గుండెపోటు మరియు స్ట్రోక్‌లకు దారితీసే వాటికి మనకు ప్రికాటరీగా పనిచేస్తుందండి. నెక్స్ట్ అదనపు చక్కెర లేకుండా 100% రసం కోసం మనము డయాబెటిస్ ఉంటే గనక దానిమ్మతో సహా పండ్ల రసాలను తాగే ముందు వైద్యుని సంప్రదించాలి. అలాగే డయేరియా వంటి ఉన్నా కూడా దానిమ్మ రసం తాగొద్దండి. లేదా దానిమ్మ రసం తీసుకోకండి. నెక్స్ట్ గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉన్నా కూడా ఎక్కువ తీసుకున్నప్పుడు దీనికి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే బరువు తగ్గడానికి కూడా మనకి పొమోగ్రానేట్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. తాజా దానిమ్మ కూడా ఫైబర్ యొక్క మూలం అండి. ఇది బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. కొలెస్టరాల్‌ని తగ్గిస్తుంది మరియు మలబద్ధకాన్ని తగ్గిస్తుందండి. అలాగే తక్కువ ఆమ్లత్వ స్థాయిలు భవిష్యత్తులో అంటే మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. మూత్రపిండాల్లో రాళ్ళను నివారించడంలో దానిమ్మ రసం యొక్క ప్రభావాన్ని బాగా అధ్యయనం చేశారండి. అలాగే దానిమ్మ సారం తీసుకోవడం వల్ల ఈ రాళ్ళ ప్రమాదాన్ని తగ్గించడంలో కొంత ప్రయోజనం కనిపించింది. అలాగే దానిమ్మ రసం డయాబెటిస్ ఉన్న వారికి ప్రయోజనకరంగా ఉంటుందని ప్రూవ్ చేయడం జరిగింది. ఎందుకంటే దాని సహజ చక్కెర దాని యాక్సిడెంట్‌లతో గట్టిగా జత చేయబడిందండి. అందువల్ల రక్తంలో చక్కెర పెరగడానికి కారణం కాదు. అలాగే దానిమ్మ అనేది గ్యాస్ట్రిక్ సమస్యలకు గూడా మన కడుపు నొప్పి నుండి బాధపడుతున్న వాళ్ళకి అజీర్తితో బాధపడుతున్నప్పుడు దానిమ్మ రసం మన పొట్టను ఉపశమనం చేస్తుంది. ఎందుకంటే ఇది సరైన జీర్ణక్రియకు సరిపడే ఎంజైమ్‌ల స్రావానికి దోహదపడుతుంది. అలాగే దానిమ్మ రసం కొవ్వు కాలేయ వ్యాధిని కూడా నిరోధిస్తుందండి. మరియు శరీర కణజాలం యొక్క వాపును తగ్గించడమే కాకుండా రోజువారీ గృహ శుభ్రపరిచే ఉత్పత్తుల్లో కనిపించే కార్సినోజెనిక్ సమ్మేళనాల వల్ల కాలేయానికి జరిగే నష్టాన్ని కూడా పరిమితం చేస్తుంది. అలాగే కొవ్వు కాలేయ వ్యాధి నుండి రక్షిస్తుంది మరియు మంటలను తగ్గిస్తుంది. అలాగే జనరల్‌గా చాలా మందికి పొడి దగ్గు ఉంటుందండి. దానిమ్మ పండుగ మనకు ఈ పొడి దగ్గును కూడా తగ్గిస్తుంది. పండుగ దేవుడిచ్చిన వరం అండి మనకిది. మరియు మన ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇది మన రక్తంలోని మలినాలను శుభ్రపరుస్తుంది. మరియు ఇనుము యొక్క మంచి మూలం ఐరన్ ఉంటుంది ఇందులో. ఇది పొడి దగ్గుకు కూడా సహాయపడుతుంది. అలాగే దానిమ్మ పండు నిజంగా వృద్ధాప్యాన్ని నిరోధించే సూపర్ ఫుడ్ అని చెప్తున్నారండి. దానిమ్మలోని ఒక అణువు జీర్ణాశయంలోని సూక్ష్మజీవుల ద్వారా రూపాంతరం చెంది కండరాల కణాలు వృద్ధాప్యానికి ఒక ప్రధాన కారణం నుండి తమను తాము రక్షించుకోవడానికి వీలు కల్పిస్తుందని సైంటిస్టులు ప్రూవ్ చేయడం జరిగింది. అలాగే మొటిమలు జనరల్‌గా మొటిమలకు గూడా దానిమ్మలో అత్యధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల ఇవి రంధ్రాలను నిరోధించకుండా మరియు శుభ్రమైన చర్మాన్ని అందిస్తాయండి. దానిమ్మ గింజలను ఒక బల్బుల్ తిన్నప్పుడు మనకి రిఫ్రెష్ జ్యూ జ్యూస్‌గా తీసుకున్నప్పుడు ఆ రంధ్రాలు తెరిచున్న చర్మాన్ని శ్వాసించేలాగా చేయడం జరుగుతుంది. అలాగే మనకి కొవ్వును గూడా తగ్గిస్తుందండి. దానిమ్మలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, పాలిఫెనాల్స్ మరియు కాంజుగేటెడ్ లినోలెనిక్ యాసిడ్ పుష్కలంగా ఉండడం వల్ల ఇవన్నీ కొవ్వును కలచడానికి మరియు జీవక్రియను పెంచడానికి సహాయపడతాయండి. అలాగే ఆకలిని అణచివేయడంలో దానిమ్మ రసం కూడా సహాయపడుతుంది. అలాగే బెల్లీ ఫ్యాట్‌ను గూడా పర్ఫెక్ట్‌గా తగ్గిస్తుందండి. ఇది మన బెల్లీ ఫ్యాట్‌ని ఎలా అంటే దానిమ్మ పండు ట్రైగ్లిజరైడ్స్‌ని అడ్డుకుంటుంది. ఇది రక్తంలోని వచ్చే కొవ్వు రకం మరియు మీ గుండె జబ్బుల ప్రమాదాన్ని
తగ్గించే అవకాశం ఉంటుంది. అలాగే శరీరంలో నిల్వ చేయడానికి ముందు కొవ్వుపై దాడి చేయడం ద్వారా దానిమ్మ కూడా వాటిని ఈ బెల్లీ ఫ్యాట్ ని కనిపించకుండా చేస్తుంది. అలాగే లేడీస్ లో ఏదైతే పీరియడ్స్ కి కూడా ఇది దానిమ్మ గింజలు రసం పీరియడ్స్ ను ప్రేరేపించడంలో సహాయపడతాయండి. అలాగే రెగ్యులర్ తేదీ కంటే కనీసం 10 నుండి 15 రోజుల ముందు రోజుకు 2 సార్లు తీసుకోవడం వల్ల ఇది మంచి రిజల్ట్ ఉండడం జరుగుతుంది. అలాగే దానిమ్మ రసం యొక్క యాంటీ ఆక్సిడెంట్ల ఏకాగ్రత మరియు ఆక్సీకరణ ఒత్తిడిని ప్రభావితం చేసే సామర్థ్యం దీనిని సంభావ్య సంతానోత్పత్తికి సహాయంగా చేస్తాయండి. ఆక్సీకరణ ఒత్తిడి వల్ల స్పెర్మ్ ను పనిచేయకపోవడం మరియు మహిళల్లో సంతానోత్పత్తిని తగ్గిస్తుంది. అలాగే మావిలోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో రసం కూడా సహాయపడుతుంది. అలాగే దానిమ్మ రసంలో ఈస్ట్రోజెనిక్ కార్యక్రమాలు ఉన్న సమ్మేళనాలు ఉన్నాయండి. మరో మాటలో చెప్పాలంటే శరీరం యొక్క సొంత ఈస్ట్రోజెనిక్ కణాలు స్పందించే విధానాన్ని అవి మార్చగలవు. అలాగే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని అధ్యయనాలు రొమ్ము క్యాన్సర్ లో దానిమ్మ పండు యొక్క ప్రయోజనకరమైన ప్రభావాలను కూడా చూపెట్టడం జరిగింది. ఇది ఆండ్రోజన్ ఈస్ట్రోజన్ గా మారుతుంది మరియు రొమ్ము క్యాన్సర్ కారకంలో ముఖ్యమైన పాత్రను పోషించడం జరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉండే దానిమ్మ పండు మనల్ని ఎప్పుడు కూడా రక్షిస్తూనే ఉంటుంది. దానిమ్మలో సహజమైన ఏజెంట్ ఉంటుందండి. ఇది మహిళల శరీరంలో ఎంజైమ్ ను నిరోధించగలదు. ఇది ఈస్ట్రోనిన్ ని ఎస్ట్రాడియల్ గా మారుస్తుంది మరియు హార్మోన్ ఆధారిత క్యాన్సర్ల మూలాధారంలో చక్కటి పాత్రను పోషిస్తుంది. అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే మనకిచ్చినటువంటి అటామీ పొమిగ్రానైట్ మిక్స్డ్ ఫ్రూట్ జెల్లీ తీసుకుంటున్నటువంటి ఎందుకంటే కంపెనీ జిఎస్జిఏ స్ట్రాటజీని ఫాలో అవుతుంది, గ్లోబల్ సోర్సింగ్ అండ్ గ్లోబల్ సేల్స్. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే టర్కీ నుండి తీసుకున్నటువంటి పొమిగ్రానైట్స్ అండి. టర్కీ దానిమ్మ యొక్క స్థానిక భూములలో ఒకటి అండి. ఇది తీర ప్రాంతంలో మరియు పర్వత ప్రాంతాలలో 1000 మీటర్ల ఎత్తు వరకు ప్రతి ప్రాంతంలో విస్తరించి ఉంటుంది. దానిమ్మ ప్రధానంగా ఏజియన్, మధ్యధర మరియు ఆగ్నేయ అనాటోలియా ప్రాంతాలలో ఎక్కువగా పెరుగుతుందండి. దానిమ్మ పండు జనరల్ గా మనకు టర్కీ మరియు అనేక సిల్క్ రోడ్ దేశాలలో వినయపూర్వకమైన దానిమ్మ పండు కంటే ఎక్కువగా కనిపిస్తుంది. ఇది సంతానోత్పత్తి, సమృద్ధి, శ్రేయస్సు మరియు ఆరోగ్యానికి చిహ్నంగా కనిపిస్తుంది. జనరల్ గా ఆ ఏరియాలలో దీన్ని మనం ఇక్కడ ఎట్లయితే మనం కొబ్బరికాయ యూజ్ చేస్తుంటామో నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపేందుకు దానిమ్మ పండును నేలపై పగలగొట్టబడుతుంది అక్కడ. లేదా వివాహాలలో అతిథులందరికీ కూడా ఈ జ్యూస్ ను ఇస్తూ ఉంటారు ఆ ఏరియాలో. అలాగే మీరు కంపెనీ యొక్క ప్రజెంటేషన్ చూసినట్లయితే అటామీ పొమగ్రానైట్ మిక్స్డ్ ఫ్రూట్ జెల్లీ నిన్న రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ప్రోడక్ట్ లో 900 గ్రామ్స్ ప్రోడక్ట్ ఉంటుందండి. ఈ ప్యాకేజ్ మొత్తం కూడా 60 ఇండివిజువల్ ప్యాక్స్ ఉంటాయి. 15 గ్రామ్స్ ఈచ్ ప్యాక్ ఉంటుంది. ఇక్కడ ఈచ్ ప్యాక్ అనేది మనకి ఒక్కొక్కటి 2 దానిమ్మ పండ్లతోని ఈ సమానంగా పనిచేస్తుందండి. ఎందుకంటే ఒక దానిమ్మ పండు తీసుకుంటేనే మనకు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఇన్ని బెనిఫిట్స్ ఉంటే మనకు ఒక ప్యాకెట్ లో 2 దానిమ్మ పండ్లకు కలిగిన శక్తి మనకు ఉండడం జరిగింది. అలాగే ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ కనుక మనం చూసినట్లయితే అటామీ పొమిగ్రానైట్ మిక్స్డ్ ఫ్రూట్ జెల్లీ ఇది ప్రోడక్ట్ టైప్ వచ్చేసి పొమిగ్రానైట్ కాన్సన్ట్రేటెడ్ అని హైలీ కాన్సన్ట్రేటెడ్ గా ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు చిన్న 15 గ్రామ్ ప్యాకెట్ లోనే 2 పెద్ద అనార్కి సంబంధించిన మొత్తం మిశ్రమం కూడా అందులో పొందుపరచడం జరుగుతుంది. ఇది డైలీ ఇంటెక్ స్టోరేజ్ అండి. స్టోర్ ఇండోర్స్ వేర్ ఇస్ లో హ్యూమిడిటీ అండ్ అవాయిడ్ డైరెక్ట్ సన్లైట్ కి దూరంగా ఉంచాలి. అలాగే చిల్డ్రన్స్ కూడా దూరంగా ఉంచాలండి. ఎందుకంటే ఇది చాక్లెట్ జెల్లీ లాగా ఉంటుంది కాబట్టి ఇది పెద్దవాళ్ళకి రోజు ఒకటి తీసుకోవాలి. అందుకని పిల్లలు కనుక దీన్ని ఎక్కువ కన్స్యూమ్ చేసేస్తే ఇది హెల్త్ కి ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఇట్ ఈస్ సేఫ్ టు కన్స్యూమ్, ఇట్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఫర్ ప్రొడక్ట్ క్వాలిటీ అండి. ప్రాపర్ గా మనం ఎందుకంటే ఇది జెల్లీ కాబట్టి సన్లైట్ కి ఎక్స్పోజర్ చేయకుండా రిజర్వ్ చేసుకోవాలి. హ్యావ్ ఏ బ్యూటిఫుల్ అండ్ హెల్తీ స్కిన్ విత్ అటామిస్ పొమిగ్రానైట్ బ్యూటీ 1 ప్యాక్ ఫర్ 1 డే. అలాగే పొమిగ్రానైట్ అనేది ఒక ఫ్రూట్, ఇది ఫ్రూట్ ఫర్ ఉమెన్ బ్యూటీ అండ్ హ్యూమన్ హెల్త్ అని చెప్పడం జరిగింది. పొమిగ్రానైట్ వాజ్ ద బ్యూటీ సీక్రెట్ ఆఫ్ ద బ్యూటీస్ ఆఫ్ ది సెంచరీస్ లైక్ క్లియోపాత్రా అండ్ యంగ్ క్యూఫీ. వీళ్ళిద్దరు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇప్పుడు ఎలాగైతే వరల్డ్ మనకి మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ అని చెప్తున్నాము, ఇక్కడ మనకి ద గ్రేటెస్ట్ బ్యూటీ ఆఫ్ ద వెస్టర్న్ వరల్డ్ డ్యూరింగ్ ద ఫస్ట్ సెంచరీలో క్లియోపాత్రా గారు ఉన్నారు. అలాగే ద గ్రేటెస్ట్ బ్యూటీ ఆఫ్ ది ఈస్టర్న్ వరల్డ్ డ్యూరింగ్ 8th సెంచరీలో యంగ్ క్యూఫీ గారు ఇక్కడ మనకి చూపెట్టడం జరిగింది. వీళ్ళు ఈ ఫ్రూట్ తీసుకోవడం వల్లనే వీళ్ళు అప్పుడు అక్కడ మనకి బ్యూటీస్ గా ఉండడం జరిగిందని చెప్తున్నారు. అలాగే మనకి ఇంతకుముందు చెప్పినట్టే ఫేమస్ ఆఫ్ ద సీ క్లీన్ ఏరియా ఆఫ్ అబండెంట్ సన్షైన్ ఆఫ్ ఓన్లీ హై క్వాలిటీ పొమగ్రానైట్ ఫ్రమ్ అంటాలియా టర్కీ ఆర్ హ్యాండ్ పిక్డ్ అండ్ యూజ్. ఏదైతే మనం ఇంతకుముందు చెప్పామో జిఎస్జిఏ స్ట్రాటజీలో టర్కీ నుండి తీసుకున్నట్టు హ్యాండ్ పిక్డ్ ఏదైతే పొమగ్రానైట్స్ ఉన్నాయో వాటి ఎక్స్ట్రాక్ట్ మాత్రమే యూజ్ చేసి కంపెనీ ప్రోడక్ట్ తయారు చేయడం జరుగుతుందండి.
అలాగే మీకు ఇక్కడ పొమిగ్రానైట్ లో మనకి 3 మెయిన్ ఇంగ్రీడియంట్స్ బయటకు కనబడుతుంటుంది. ఎలాజిక్ యాసిడ్, అలాగే యాంథోసైనిన్స్, అలాగే క్యూనికలజిన్స్. ఎలాజిక్ యాసిడ్ వచ్చేసి మనకు రీజనరేట్ స్కిన్ సెల్స్, అలాగే ప్రొటెక్ట్స్ ద కొలాజన్ గార్డ్స్ అగైనెస్ట్ యూవీ రేస్, ప్రివెంట్ సన్ డ్యామేజ్ అండ్ ప్రొటెక్ట్స్ అగైనెస్ట్ ద స్కిన్ క్యాన్సర్. ఇది మన చర్మానికి చక్కగా ఉపయోగపడుతుందండి. స్కిన్ క్యాన్సర్ అవాయిడ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రొటెక్ట్స్ ద సెల్ ఫ్రమ్ ద ఆక్సిడేటివ్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ అండ్ డ్యామేజ్, ప్రొటెక్ట్స్ ఆఫ్ ద డిఎన్ఏ అండ్ బూస్ట్ ద బాడీ ప్రొడక్షన్ ఆఫ్ ది బిల్ట్ యాంటీ ఆక్సిడెంట్. యాంటీ ఆక్సిడెంట్ ఉత్పత్తి చేయడం వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఇస్తుందని చెప్తున్నారు. అలాగే రీన్యూ సెల్స్, ఇంక్రీజ్ మైక్రో సర్క్యులేషన్ అండ్ స్మూత్ అండ్ ప్రివెంట్స్ ద రింకిల్నెస్. మనకి బాడీలో కూడా మైక్రో సర్క్యులేషన్స్ ఉండి మనకి ఎఫెక్టివ్ ఫంక్షన్ చేయడానికి ఇది యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి టర్కీ అట్లాంటి అనేది టూరిజం ప్లేస్ అనండి. దాని తర్వాత పొమిగ్రానైట్ కాన్సన్ట్రేట్ మనం అనుకున్నాం కాబట్టి ఇది ప్రోడక్ట్ టైప్. వైల్ ఇట్ ఈస్ ఎలాజిక్ యాసిడ్ లెవెల్స్ ఆర్ ఇంక్రీజ్డ్ త్రూ 30 స్టెప్ పేటెంటెడ్ మెథడ్ లో మనకి కంపెనీలో ప్రూవ్ చేయడం జరిగింది. రా ఇంగ్రీడియంట్స్ మేడ్ త్రూ 30 స్టెప్ పేటెంటెడ్ మెథడ్ లో మనకి ప్రూవ్ చేశారు. ఇంక్రీజ్ వాల్యూమ్ బై ఎంజైమ్ ప్రాసెసింగ్ మెథడ్, ఇంక్రీజ్ కంటెంట్ ఆఫ్ ఎలాజిక్ యాసిడ్. ఇక్కడ మనకి ప్రూవ్ లో రా పొమిగ్రానైట్ నుంచి పీల్ ను రిమూవ్ చేసేసి దాన్ని కంప్రెస్ చేసేసి స్టెరిలైజ్ చేసేసి కంప్లీట్ గా ప్రాసెస్ చేసేసి కాన్సన్ట్రేటెడ్ ఫిల్టర్, దాని తర్వాత ఎంజైమ్ ప్రాసెసింగ్ చేయడం పడింది. దీంతోనే మనకి ఈ జెల్లీ అనేది ఫామ్ చేయడం జరిగింది. ఇంక్రీజ్ ఎలాజిక్ యాసిడ్ కంటెంట్ త్రూ ఎంజైమ్ ప్రాసెసింగ్ అని. అలాగే మీరు ఇక్కడ ఎలాజిక్ యాసిడ్ యొక్క చూసినట్లయితే పొమిగ్రానైట్ కాన్సన్ట్రేట్ ఫంక్షనల్ సబ్స్టాన్సెస్ వెజిటబుల్ ఫినాల్ ని కలిగి ఉంటుంది. ఈ కాంపోజిట్ ఆఫ్ 4 బెంజాయిక్ పాలిమల్ రింగ్స్ ని ఫార్మేషన్ లో ఉంటుంది. కెన్ బి ఫౌండ్ ఇన్, మనకు రెగ్యులర్ గా చూస్తే ఫ్రూట్స్ అయినటువంటి గ్రేప్స్, స్ట్రాబెర్రీ, పొమిగ్రానైట్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. మెయిన్ సబ్స్టాన్స్ దట్ ఇంప్రూవ్స్ ద మెనోపాజ్ అండ్ మాయిశ్చరైజర్ స్కిన్. ఇది లేడీస్ కి పర్ఫెక్ట్ గా వాళ్ళ స్కిన్ కి అలాగే మెనోపాజ్ కి ఉపయోగపడుతుందండి. అలాగే అవర్ పొమోగ్రానైట్ కాన్సన్ట్రేట్ కంటైన్స్ ద సేమ్ అమౌంట్ ఫౌండ్ ఇన్ అబౌట్ 800 grams of fresh pomegranate juice in 2 serving. ఇక్కడ మనకు 15 grams లో అంటే 2 ప్యాకెట్లకు ఈక్వల్ గా 800 గ్రాముల రసంకి ఈక్వల్ అని చెప్తున్నారండి. మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. మనకున్న ఈ చిన్న ప్యాక్స్ 15 grams ప్యాక్ అంటే 30 grams కనుక చూసుకుంటే ఒక 2 గ్లాసులు పూర్తిగా మనం జ్యూస్ తీసుకున్న దానికి ఈక్వల్ గా ఉంటుంది. అలాగే ఇక్కడ టైపికల్ రిజల్ట్స్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ రిజల్ట్స్ పొమోగ్రానైట్ కాన్సన్ట్రేటెడ్ ఎక్స్పెరిమెంట్ అండ్ హ్యూమన్స్ మీద చేశారండి. ఇది మాయిశ్చరైజర్ స్కిన్ ఎలా ఉంది అనేది చూడడం జరిగింది. వెరిఫైడ్ ఇంక్రీజ్ ఇన్ స్కిన్ మాయిశ్చర్, డిక్రీజ్ ఇన్ వాటర్ లాస్ అండ్ డెడ్ స్కిన్ సెల్స్ ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఇక్కడ ఆఫ్టర్ 4 weeks ఆఫ్ ఇంటేక్ మాయిశ్చర్ లెవెల్స్ ఎలా ఉంది, అలాగే ఇక్కడ మనకి దాని తర్వాత రేషియోస్ కూడా డెడ్ స్కిన్ సెల్ ని ఎట్లా డెవలప్ చేసింది అనేది చూపెట్టడం జరిగింది. పర్ఫెక్ట్ రిజల్ట్స్ మనకి ఇక్కడ స్కిన్ మాయిశ్చర్ లెవెల్స్ ఫేస్ లో, అలాగే లాస్ ఆఫ్ మాయిశ్చర్ ఫోర్ ఆర్మ్ లో, అలాగే డెడ్ స్కిన్ సెల్స్ ని ఫేస్ లో పర్ఫెక్ట్ గా మనకి ఇంప్రూవ్ చేయడం జరిగింది. అలాగే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ 11 మెనోపాజ్ సిమ్టమ్స్ కూడా లేడీస్ లో దీన్ని మనకి కూప్మెన్ ఇండెక్స్ మెథడ్ అండ్ ఎంఆర్ఎస్ ఇండెక్స్ మెథడ్ లో ప్రూవ్ చేయడం జరిగింది ప్రోడక్ట్ కి కూడా. ఈ ప్రోడక్ట్ లో 8 weeks రిజల్ట్స్ కూడా పర్ఫెక్ట్ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి పర్ఫెక్ట్ రిజల్ట్స్ లేడీస్ లో అబ్జర్వ్ చేయడం జరిగింది. అలాగే కన్వీనియంట్ జెల్లీ స్టిక్ అండి. మనకి ఇక్కడ ఉన్నటువంటి స్టిక్స్ కూడా కవర్ ఓపెన్ చేసేసి పైకి ఇక్కడ పుషప్ ది జెల్లీ ఆఫ్టర్ ఓపెనింగ్ ద ప్రోడక్ట్ పైకి వచ్చేస్తుంది. ఇమీడియట్ గా సాల్వ్ చేసుకోవచ్చు. ఇది చాలా స్వీట్ అండ్ ట్యాంగీ టేస్ట్ కలిగి ఉంటుంది. అలాగే చూయి టెక్స్చర్ లో ఉంటుంది. ఈజీ ఆన్ ద గో ప్యాకెట్స్ అండ్ ఎంజాయ్ ఎనీ టైమ్ ఎనీవేర్ అండి. అలాగే గెట్ మోర్ బ్యూటిఫుల్ విత్ అటామిస్ పొమిగ్రానైట్ మిక్స్డ్ ఫ్రూట్ జెల్లీ. Get more beautiful with Atamis pomegranate mixed fruit jelly, which has pomegranate concentrate. It may help moisture the skin. ఇది లేడీస్ కి చాలా చక్కగా ఉపయోగపడుతుంది స్కిన్ కి. అలాగే ఇక్కడ మన ప్రోడక్ట్ వచ్చేసి పొమిగ్రానైట్ మిక్స్డ్ ఫ్రూట్ జెల్లీ, ప్రోడక్ట్ కోడ్ D00183 అండి. అలాగే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 6,401 రూపీస్ 50 పైసా. అలాగే నాన్ మెంబర్ ప్రైస్ వచ్చేసి 7,500 రూపీస్ ఉండడం జరిగింది. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పీవీ 35,000 పీవీ ఈ ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. రిలీజ్ చేసిన విత్ ఇన్ 2 hours లోనే ప్రోడక్ట్ గురించి తెలిసిన వాళ్ళు కాబట్టి అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోవడం జరిగింది. షార్ట్ పీరియడ్ లో బై మండే వరకు మనకి మళ్ళీ అవైలబుల్ ఉండొచ్చు స్టాక్. ఇమీడియట్ గా తీసుకోండి. దీనికి ఉన్నటువంటి ఇంత గ్రేట్నెస్ ని మనకు, మన ఫ్యామిలీకి, మన సొసైటీకి, మన తెలిసిన వాళ్ళందరికీ కూడా దీన్ని షేర్ చేస్తూ దీని బెనిఫిట్ ని పొందుతూ అందరికీ కూడా హెల్ప్ చేసే అవకాశం, అలాగే బిజినెస్ చేసుకునే అవకాశం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ATM టీమ్ మాస్టర్స్.